పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి భజింతు స్వామిని. పాడి స్తుతించి భజింతు స్వామిని. కలువరి నాదుని ఈ శుభవేళ. కలువరి నాదుని ఈ శుభవేళ. పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు. భక్తితో పూజలు పాల్గొని మనము హృదయ దీపాలు వెలిగించెదము. భక్తితో పూజలు పాల్గొని మనము హృదయ దీపాలు వెలిగించెదము. భయమును బాపి భద్రత కూర్చెడి. భయమును బాపి భద్రత కూర్చెడి. మంజుల మూర్తిని కొనియాడెదము. మంజుల మూర్తిని కొనియాడెదము. పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు. అందరికీ శుభోదయం. ఈ 13వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించు మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొనబోతూ ఉన్న ఈ సందర్భంగా ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిద్దాం. విజయవాడ మైత్రాసనం, గుంటుపల్లి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు చాట్రగడ్డ పెదరామకోటి గారి జూన్ 25న వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, చాట్రగడ్డ సోమయ్య ఆత్మకు కూడా నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య చాట్రగడ్డ నాగరత్నం, కుమార్తె కవిత ప్రశాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్న వారందరికీ సంపూర్ణ స్వస్థత కొరకు కూడా ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ, ఆకుల వేళాంగని ఆకుల బెర్నాడులకు మంచి ఆరోగ్యం మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్యశాంతి కొరకు కృతజ్ఞతా బలి వేళాంగని సమర్పిస్తున్నారు. రాజమండ్రి విచారణ, సింహభూషణం దేవకుమారి, వేమగిరి రోజా, సూరిబాబు, డెన్నిస్, కరుణకుమారిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. సిస్టర్ నత్తా జ్యోతి, యేసుమాత, వాగ్దానం, జోజిబాబు, నిర్మలరాణి, జోజిబాబు, దివ్య ప్రసాద్, మరియమ్మలకు దేవుడి దీవెనలు, ఆయురారోగ్యాలు, సిస్టర్ జ్యోతి చేసే సేవలో దీవెనలు, యేసుమాత, ఉపేంద్ర దంపతులకు సంతానం, నిషిత, జయశ్వినీలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని నత్తా ప్రసాద్, మరియమ్మ కుటుంబ సభ్యులు. నల్గొండ మెత్రాసనం, రెడ్డిపాలెం కత్వ విచారణ, మండపాటి జత్రూతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. దీవెనబోయిన అర్లయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు.
ఏరువలూర్దిరెడ్డి మేరీ సుజాత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానాలు, వినోద్ రెడ్డి అహల్యలకు మంచి భవిష్యత్తు, వర్షాలు కురిసి పైరు పంటలు ఫలించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. కడప మేత్రాసనం డాక్టర్ కొమ్మినేని శ్రీ పూజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అనురాగ్ ప్రీతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని యేసు హృదయ పేరిట, మరియమాత పేరిట కృతజ్ఞతాబలి. బాసాని బాలరెడ్డి, కస్తూరి రెడ్డి ఉద్యోగం బదిలీ కొరకు కైతా వాసుదేవరావు కృతజ్ఞతాబలి. నాగిరెడ్డి తెరేజం ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్ రత్నం, జి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం చింతపల్లి శౌరి, ప్రియదర్శిని, రవి, నైసి, నిఖిలేష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. విశాఖపట్నం లూర్దుమాత చర్చి నుండి భీంపల్లి రాంబ్రహ్మం, మీనాకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి. ఈ ఉద్దేశాల కోసం దివ్య బలి పూజను సమర్పిస్తూ మరందరూ దివ్యవాణి టీవీ దాతలు వారి ఔదార్యం వల్ల దేవుడిచ్చిన దానిలో తిరిగి దేవునికి ఇస్తూ ఉన్న దానితో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు వారిని చల్లగా చూడాలని, వారి అవసరాలలో దేవుడు తోడ్పాటుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు అన్న భావనలో ఉన్నావా? నీ కుటుంబంలో, నీ సమస్యల్లో, నీ బాధలలో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా అనుభవిస్తూ ఉన్న శ్రమలలో దేవుడు ఉన్నాడా? ఆలస్యం చేస్తున్నాడా? దేవుని జవాబు నీకు దొరకడం లేదా? అయితే ఈరోజు క్రీస్తు ప్రభువు నీకు విశ్వాసం ఉన్నట్లయితే నేను జవాబునవుతాను అని అంటున్నాడు. ఈ దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువు మరొకసారి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మనుషుల మధ్య సంచారం చేశాడు. వారి బాధలను విన్నాడు, ఓదార్చాడు, స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యలను, నా సమస్యలని తాను మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన మోసాడు. అందుకే మనము కేవలము ఆయన యందు నమ్మకంతో ఒప్పుకున్నట్లయితే ఆ ప్రభు యొక్క పాప పరిహార బలి ఫలితాన్ని మనం మన జీవితంలో చవి చూస్తాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నీ అవిశ్వాసాన్ని ప్రభువుకు సమర్పించు. ఎందుకు మన మధ్య అద్భుతాలు జరగడం లేదు? ఎక్కడ తప్పు ఉన్నది? మన విశ్వాసంలో కాదా? అట్లయితే ప్రభువా, నా అల్ప విశ్వాసాన్ని క్షమించు. ఈరోజు నాకు నా విశ్వాసాన్ని అధికం చేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను
సహోదరి సహోదరులారా సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. ఏలికయైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మహారాజా. ఏలికయైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మహారాజా. నీకే స్తుతి, నీకే మహిమగనారాధన, నీకే స్తుతి, నీకే మహిమగనారాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా. జనితైక సుతుడా మా క్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా. నీకే స్తుతి, నీకే మహిమగనారాధన, నీకే స్తుతి, నీకే మహిమగనారాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా.
పిత కుడి పార్శ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. పిత కుడి పార్శ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనడి అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించున్నట్లు మమ్ము కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పిశాచము అసూయ వలన మృత్యువు లోకానికి ప్రవేశించెను. సొలొమోను జ్ఞానగ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. దేవుడు నరుణ్ణి నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడు అయిన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. ప్రభు, నీవు నన్ను పాతాళలోకము నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. ప్రభు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖం వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి.
రెండవ పట్టణము. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలోనున్న వారికి సాయపడుడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 8వ అధ్యాయము వచనములు 7, 9, 13వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నింటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారంగా ఉండవలనని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయటలేదు, కానీ సాయమనుచుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములోనున్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ పురుగు చేసిన వానికి ఎక్కువగా ఏమీను మిగలకుండెను, తక్కువ పోగు చేసిన వానికి ఏమీను తక్కువ కాకుండెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. మరణించిన ఒక చిన్నారితో తలితాకు మీ అని అన్నావుగా. మరణించిన ఒక చిన్నారితో తలితాకు మీ అని అన్నావుగా. నీ స్వరము ఆ చెవిని సోకంగానే, నీ స్వరము ఆ చెవిని సోకంగానే చిన్నారి లేచి కూర్చుండెను, చిన్నారి లేచి కూర్చుండెను. ఆహా, నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 5 వచనాలు 21 నుంచి 43 వరకు. యేసు పడవపై సరస్సు ఆవుల తీరానికి వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభువు పాదాలపై పడి, ప్రభువు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తాల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచు ఉన్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకున్నదంతా వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగాను. ఆమె యేసుని గురించి విని జనసమూహాలలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రాలను తాకినంత మాత్రాన నేను స్వస్థురాలను అగుదును అని తలంచి ఆయన వస్త్రాలను తాకిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించాను. అప్పుడు తన నుండి శక్తి వెలువడదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రాలను తాకిన వారెవరు అని ఆ జనసమూహాన్ని ప్రశ్నించాను. ఈ జనసమూహము తమపై పడుచుండటం చూచున్నారు కదా, నన్ను తాకిన దేవురని ప్రశ్నించుచున్నారే అలా నీ శిష్యులు పలికి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదిశలా తేరి పారచూచను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదాలపై పడి జరిగినదంతా విన్నవించను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళారు. అచ్చట జనసమూహము గొల్లును ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికారు. అందుకు వారు ఆయనను హేళన చేసేది. అయినను యేసు అందరిని వెలుపలికి పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ పరుండి ఉన్న గదిలో ప్రవేశించను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కుమి అనను, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగా. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనులందరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకూడని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడైనా అనిపించిందా? మన జీవితంలో ఈ ప్రశ్న ఏదో ఒక సమయంలో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఒకసారట ఒక స్త్రీ దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతూ ఉంది. అప్పుడు వరద వచ్చిందట. అయితే వరద వచ్చి నీరు మట్టము పైకి లేస్తూ మరి ఆమె కిటికీ దాకా నీళ్ళు వచ్చింది. అప్పుడు మరి ఆ గ్రామము
లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పడవను పంపించారు ఆమె కోసం. ఆమె చెప్పిందట, దేవుడు నన్ను రక్షిస్తాడులే, మీరు వెళ్ళిపోన్నాను. ఆ తర్వాత చూస్తూ ఉన్నది దేవుడు వస్తాడేమో అని, ఇంకా రాలేదు. రెండవ పడవ అటువైపు వెళుతూ ఆమెను చూసి, రా పడవలోకి రా, నీళ్ళు మరి సూరు దాకా వచ్చినాయి అని చెప్తే, లేదు దేవుడు వస్తాడు, నేను దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని, కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. నీళ్లు పైకప్పు దాకా వచ్చినాయి ఈసారి. కాబట్టి ఆమె పైన కప్పు మీద కూర్చుంది, దేవుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఒక హెలికాప్టర్ అక్కడికి వచ్చి అటు వెళుతూ, రమ్మ పైకి రా, తీసుకువెళ్ళిపోతాం, పట్టుకో అని చెప్తే, లేదు నా దేవుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పిందట. ఇంతలో నీళ్లు పూర్తిగా రావడం, మునిగిపోవడం, చనిపోవడం, పరలోకానికి వెళ్ళడం కూడా జరిగింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ పడుతూ ఉంది. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నువ్వు వస్తావని నేను ఎదురు చూశాను, ఎందుకు ఆలస్యం చేసావు, రాలేదు అని అడిగితే, దేవుడు నీ కోసం 2 పడవలు, ఒక హెలికాప్టర్ పంపించాడు, ఇంకేం చేస్తాడు అని అన్నాడంటే పేతురు గారు. అందుకే ఒక నానుడు ఉంది, నీకు నీవు సహాయం చేసుకోలేకపోతే దేవుడు కూడా నీకు సహాయపడలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పునీత లోయలాపురి ఇగ్నేషియస్ గారు ఈ విధంగా అంటున్నారు, ఎలా ఉండాలంటే మన మనస్తత్వం అంతా నీ మీద ఆధారపడినట్లు పనిచేయాలట, అంతా దేవుని మీదే ఆధారపడినట్లు ప్రార్థించాలట. ప్రైజ్ ది లార్డ్. మన పని దేవుని ప్రార్థన. ఇక్కడ ఈరోజు 2 సంఘటనలు మన ముందు ఉంచుతున్నాడు దేవుడు. ఈ ఆదివారం రోజున 2 సంఘటనలు, నేను 2 చదివాను, ఎందుకంటే కొంతమంది ఒకే దాన్ని చదువుతూ ఉంటారు, కానీ 2 మార్కు ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడ పెట్టాడు మార్కు. ఈ 2టి కూడా ముడిపడి ఉన్నాయి. ఒకటి యాయిరు తన కుమార్తె మరణావస్థలో ఉన్న విషయం, రెండవది ఈ 12 ఏళ్ల రక్తస్రావముతో ఉన్న రోగి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనము యాయిరు కుమార్తె విషయంలో యాయిరు తన కుమార్తెపై దృష్టిని ఒక్కసారి మనం గుర్తుంచుకున్నట్లయితే, ఆయన దృష్టి ఎలా ఉండుంటుంది? మరణ పంచున ఉన్న కూతురు, వాక్యం చెప్తూ ఉంది, మరణావస్థలో ఉన్నాడు, ఒక పెద్ద కష్టం వచ్చింది తన జీవితంలో, అల్లారు ముద్దుగా పెంచిన ఈ బిడ్డ చనిపోయే పరిస్థితి. యేసుని యూదా అధికారులు అందరూ కూడా తోలనాడినప్పటికీ, ఈయన సినగోగు అంటే ప్రార్థనా మందిరంలో అధికారి కాబట్టి ఈయనకొక విలువ ఉంది. అయినప్పటికీ దానిని పక్కన పెట్టి బహిరంగంగా యేసు ప్రభువు ముందు మోకరిల్లి వినయముతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన భేషజాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ముఖ్యమండి మొదట ప్రార్థనకి. ప్రైజ్ ది లార్డ్. నీవు నా శక్తి సరిపోతుంది అని అనుకుంటే ప్రార్థన కాదట. ప్రార్థన అంటేనే భేషజాలన్నీ పక్కన పెట్టి నాకంటే శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు అని నమ్మితేనే అది ప్రార్థన అవుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడని వ్యక్తి ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. మొట్టమొదటిగా మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, నేను నా శక్తి మీదే ఆధారపడతాను, కానీ ఏదో ఊరికే అట్లా ఒక రాయి ఇస్తుద్దాం, దేవుడు కూడా ఒకవేళ మళ్ళీ ఎందుకు గొడవ, దేవుడితో గొడవ ఎందుకు, ఆయన కూడా మళ్ళీ మనకు అడ్డుపడకుండా ఏదన్నా దేవుడు అడ్డుపడతాడా? కాబట్టి ఈ మనస్తత్వం, దేవుడు కూడా
దేవుణ్ణి కూడా ఎందుకు అనవసరంగా మనం ఆయన నొప్పించాలి అన్న భావనలో చాలామంది ఉంటారు. అంతేగాని దేవుని మీదే ఆధారపడే మనస్తత్వం కాదు మనది. ఇక్కడ అన్ని భేషజాలు వదులుకొని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? సరే అన్నాడు. కాబట్టి దేవుని జవాబు నీవు ఆధారపడేదాకా, నేను ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ముందు ఎన్నో ఆలోచనలతో ఉన్నాను, ప్రణాళికలతో ఉన్నాను. ఒక ఛానల్ మొదలు పెట్టాలని ఆశతో అమెరికా వెళ్ళాను. అయితే ఇది జరగడం లేదు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి. సంవత్సరం అయిపోయినా కానీ ముందు నాకు అసలు దారి తెలియలేదు. తర్వాత దేవుడు MFA చేయించాడు. ఆ తరువాత మరి అమెరికాలో 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాను అన్ని చోట్లకి. కానీ జరగడం లేదు. ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో తెలుసా, ప్రభువా నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పుడైతే చేతులు ఎత్తేసానో అప్పుడే దేవుడు పని మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఈయన ఏమనుకుంటున్నాడు? బయలుదేరితే ఇంతలో పానకంలో పుడక లాగా మధ్యలో ఒకటి కనపడదు. ఎవరు? 12 ఏళ్ళ స్ట్రైక్. అరే ఈ రోజుది కాదు కదా ఈ జబ్బు, 12 ఏళ్ల నుంచి ఉంది కదా, ఆగొచ్చు కదా, ఇప్పుడు దాకా ఆగింది. అది మైలపడిన మనిషి, రాకూడదు. ఈమె శారీరకంగా దెబ్బతిన్నది, మానసికంగా దెబ్బతిన్నది, ఆధ్యాత్మికంగా దెబ్బతిన్నది, భావోద్వేగాల పరంగా కూడా దెబ్బతిన్నది. ఇక్కడ యాయిరు దృష్టి ఎలా ఉందంటే, నా కూతురు చనిపోతుంది. ఇక్కడ యాయిరు మదిలో యేసు ఎందుకు రావడం లేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడా ఏంటి, అసలు దేవుడు ఏం చేస్తున్నాడని మనం అడుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు అనుకుంటాం, నేనే కనుక దేవుడినైతే మొట్టమొదటి ఎవరిని రక్షిస్తానండి? చచ్చిపోయే ఈ పాపను రక్షిస్తాను. ఎందుకంటే మనందరం కూడా నమ్మేది ఏంటంటే, బ్రతికి ఉన్న వాళ్ళని బ్రతికించవచ్చు కానీ చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేమని నమ్ముతాం. కాబట్టి నేనే అయితే ప్రాధాన్యత మొట్టమొదటిగా బాలికని చెప్పేసి మనం చెప్తాం. ఇక్కడ దేవునిపై కోపం రావచ్చు, విసిగి వేసారిపోవచ్చు. దేవుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా ఈ సమయంలో? అలాంటి సమయంలో నీవు దేవుణ్ణి వెంబడిస్తావా? చాలా ప్రయత్నాలు చేశావు. అందుకే అంటాడు, మనము పూర్తి విశ్వాసముతో ప్రయత్నించిన ఫలితం లేనప్పుడు నిరుత్సాహం చెందకూడదు. ఇంకా మంచి జరుగుతుందని యాయూరుతో మనము కూడా నడవాలి. అయితే ఆయన నడుస్తూ ఉన్నాడు, కానీ బిడ్డ చనిపోయిందన్న వార్త వచ్చింది. మనం ఏమంటాం? అనుకుందే జరిగింది. నా కూతురు బతికేది, ఈయన తొందరపడినట్లయితే తొందరపడలేదు, ఆలస్యం చేశాడు. ఈ 12 ఏళ్ళ ఆమె వచ్చి మధ్యలో పానకం పొడుగులాగా ఆపు చేసింది. దేవుడు ఎవరన్నా అడ్డుపడితే ఆపుతాడండి? ఎవరైనా అడ్డుపడగలరా దేవుణ్ణి చేయడానికి? చాలాసార్లు మనం అనుకుంటాం, మానవ ఆలోచనలతోనే ఆలోచిస్తూ ఉంటాం. ఉద్రేకానికి గురై ఉండాలి యాయిరు. యేసు ఏమంటున్నాడు? నువ్వు భయపడకు, విశ్వాసంతో ఉండు. మనకి ఎన్నో మాటలు, ఎంతోమంది మాటలు చెప్తూ ఉంటారు, ఇంకా అయిపోయిందయా, ఇంకేం చేయలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకపు స్వరాన్ని వినవద్దును, దేవుని స్వరాన్ని విను. యాయిరు కూడా అదే చేశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. నువ్వు పూర్తి విశ్వాసంతో ప్రయత్నించావు, అయినా కానీ ఫలితం లేదు అని చెప్పి ఎంతోమంది చెప్తారు. నిరుత్సాహం చెందకుండా ఇంకా మంచి జరుగుతుందని యాయిరుతో ఇంటికి వెళతావా అని మార్కు గారు ప్రశ్నిస్తున్నాడు మనల్ని ఈరోజు. ఇది మనకు ప్రశ్న. యాయిరుతో ఇంటికి వెళతావా? సరే, యేసు ప్రభు అక్కడ ఇంటికి వెళ్ళాడు. మనకు తెలిసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు మాత్రమే అరమైక్ భాషలో యేసు ప్రభు ప్రార్థనను మనం విన్నాం. 3 సార్లు మాట ఎఫ్ఫతా, తెరువబడుము అని యేసు ప్రభు చెప్పి
ఆ అద్భుతం చేసినప్పుడు. రెండవది, ఏలి ఏలి లేమా సబక్తాని, ఓ దేవా నా దేవా నన్నేలా చేయబడితివని సిలువలో ప్రార్థన చేశాడు. అది కూడా అరమైక్ భాషలో రాయబడింది. అంటే ఇవన్నీ కూడా చాలా ఇంటిమేట్ మూమెంట్స్. మూడవది తలితాకుం. తలితాకుం అంటే బాలిక లెమ్ము కాదు, అంతకంటే ఎక్కువ. బాగా పరిచయం ఉన్న వ్యక్తి, సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఒక తల్లి తన బిడ్డను నిద్రను లేపినట్లుగా లేపాడు. తల్లి ఏం చేస్తుంది? చిన్న లేరా, చిన్న బాబు లేనాయనా. ఇదండి దేవునికి మనకు ఉన్న సంబంధం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు మార్కు గారు ఈ రెంటిని కలుపుతున్నాడంటే ఇద్దరిని స్వస్థపరిచాడు. ఫైనల్గా ముగింపు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మంచి ముగింపు జరిగింది ఈ రెండింటి సంఘటనలకి. ప్రజలను వంతు ఆశ్చర్యపోయారు, అందరూ వెళ్ళిపోయారు ఆ టయానికి. అసలు యాక్చువల్గా మాట్లాడాలంటే ఎందుకనంటే ఇక అయిపోయింది, ఎందుకు గురువుని శ్రమించడం ఎందుకు, ఇబ్బంది పెట్టడం ఎందుకు, దేవునికి తెలుసు ఏం చేస్తున్నాడో. మనం అర్థం కాకపోవచ్చు మనకి. రెంటికి మంచి ముగింపు దేవుని ప్రణాళికలో ఉంది. ఒకవైపు స్వస్థత, ఎక్కడి నుంచండి? దీర్ఘకాలిక రోగము నుండి. ఎవరు చెయ్యలేనిది దేవుడు చేశాడు. విసిగి వేసారి ఉన్నావా నీ జీవితంలో? 12 ఏళ్ళు అందరు వైద్యుల దగ్గరకు వచ్చి డబ్బంతా ఖర్చు అయింది. ఒకసారి యేసు ప్రభువుని ట్రై చేయి, ఒకసారి యేసు ప్రభువుని ప్రయత్నించి చూడు, నీ జీవితం మారిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, బ్రతికి ఉన్న వారిని బ్రతికించడం చూసాము, కానీ చనిపోయిన వారిని బ్రతికించడం ఇదే ప్రథమం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది యాయిరు కుమార్తె విషయంలో జరిగింది. యేసుతో మరణం ఒక నిద్రగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సడన్గా మీరు గమనించినట్లయితే మొదటి పట్టణంలో మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడ 2 విషయాలు, ఒకటి స్వస్థత, 2 మరణం నుంచి లేపడం. సెమెట్రీ అంటే సమాధుల స్థలం, డార్మిటరీ అని అర్థం, నిద్రా స్థలం అని అర్థం. కాబట్టి మనం నిద్రపోయే స్థలం అది. నిద్ర నుంచి లేచే రోజు వస్తుందండి. ఇక్కడ దేవుడు మరణాన్ని చేయలేదు. ఈరోజు నేను మీ అందరికి కూడా చెప్పదలుచుకున్న దేవుని మాట ఏంటంటే, చాలామంది మనం అనుకుంటాం ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు ఈ కరోనా వల్ల, కాబట్టి దేవుని శాపం అనుకుంటే కాదు. దేవుడు మరణాన్ని చేయలేదు. సొలొమోను జ్ఞాన గ్రంథము ఇందాక చదివా మనం, 1వ అధ్యాయం. నేను మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మృత్యువును దేవుడు కలిగించలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసించడు. ఆయన ప్రతి ప్రాణి జీవించుట కొరకే సృజించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయము ఏమీయూ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు, న్యాయమునకు మరణము లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనలో అందరం కూడా బ్రతకాలని కోరుకుంటాం. దేవుడు పెట్టిందండి ఇది. ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? నిత్యము బ్రతకాలని కోరుకుంటాం. దేవుడు పెట్టింది. మరి ఎవరు తీసుకొచ్చారు? 2వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. ఎవరు తీసుకొచ్చారు ఈ మృత్యువుని? దేవుడు నరుని అమరునిగా చేసెను, మరణం లేనివాడిగా చేసెను, అతనిని తన వలె అమరునిగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా దేవుడి వలె అమరులము. కానీ 24వ వచనం చెప్తుంది, పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించు వారు చావును చవిచూతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఎవరయ్యా చనిపోయేది అంటే భౌతికంగా చనిపోయినప్పటికీ, ఇక్కడ మనందరం గమనించాలని, క్రైస్తవులు కథోలికులు నేను మీ అందరికీ చెప్తూ ఉన్నది, మిగతా వారికి కూడా దేవుడు చెప్తూ ఉన్నది ఏంటంటే, మన కోరిక నిత్య జీవితం కొరకు ఇది దేవుడు పెట్టిందే. శారీరకంగా కాకపోయినా ఈ పాపం అనేది చూసారా, సృష్టికర్త ప్రణాళికను మళ్ళించింది. కానీ
చివరికి దేవుడు మనందరినీ కూడా శారీరకంగా మనం చనిపోయినప్పటికీ కూడా ప్రభువు చెబుతూ ఉన్నట్లుగా నేనే పునరుత్థానమును జీవము నన్ను విశ్వసించి వాడు ఎన్నటికీ మరణమును చెందడు. ఎఫ్సీలకు రాసిన లేఖ 5:14 నిద్రితుడా లెమ్ము అంటున్నాడు. నిద్రపోవడం వరకే, స్లీపింగ్. మరీ తల్లి గారు నిద్ర నుంచి లేచినట్టుగా పరలోకానికి వెళ్ళిపోయారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 90:10లో కూడా దాటిపోవడం అంటున్నాడు. మనందరం దాటిపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తెలుసుకోండి, భయపడవద్దు. మా అయితే ఏమైందండి, మనం మరణిస్తాం. కానీ మరణం ఏది? శారీరకంగా, భౌతికంగా ఈ లోకములో 80 ఏళ్ళు జరుగుతుంది కీర్తన అంటున్నాడు. ఇంకా 80 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, అంతకు తర్వాత ఏంటి పరిస్థితి? కానీ నిత్యము దేవునితో జీవిస్తాము మనం అందరము అని మనం మరచిపోకూడదు. అందుకని దీన్ని తృణప్రాయంగా తీసేశారు ఎవరు? పునీతులు. యేసు ఎవరో తెలుసుకోవాలంటే నీకు విశ్వాసం అవసరం. ప్రియ సహోదరి సహోదరుడు, మార్కు సువార్త 6:1-6 యేసుని ఏ విధంగా నిరాదరణ చేశారు. తర్వాత వారం చదువుతాం మనం. అద్భుతాలు చేయలేకపోయాడు అక్కడ. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒకవైపు స్వస్థత ఇస్తున్నాడు, మరొక వైపు మరణం నుంచి కూడా, నిద్ర నుంచి కూడా దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విశ్వాసం చూపించింది ఈ బిడ్డ. మరి నువ్వు చూపిస్తావా? బయటకు రాకూడదు. ఎందుకని? ఆమె మైలపడింది, రక్తస్రావం కదా. కానీ ఆమె సాహసించింది. అంతేకాదు, ఈమె చూసిందా యేసుప్రభుని? మైలపడింది కాబట్టి చూడకూడదు. కాబట్టి ఏం చేసింది? విన్నది నమ్మింది. ఈరోజు ఎంతమంది దేవుని మాటలు విని నమ్మేవాళ్ళండి? దేవుని మాటలు చదువుతాము, పక్కకి పారేస్తాం, అవునా కదా? దేవుని మాటలు వింటే, హలో మైక్ పనిచేస్తుందా? హలో, దేవుని మాటలు వింటే దేవుని మాటలు విన్నట్లయితే దేవుని మాటలు విన్నట్లయితే మనము అద్భుతాలు చూస్తామండి. ఇక్కడ విన్నది యేసు ప్రభుని నమ్మింది. ఈరోజు ఆయన మాటను నమ్మడమే కాదు, ఆయన శక్తిని నమ్మింది, ఆయన కారుణ్యాన్ని నమ్మింది, ఆయన కారుణ్యమును నమ్మింది. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను మిమ్ము అంతగా దీవిస్తానని చెప్పేసి ఎవరు చెప్పారు గుర్తు తెలుసా? కథోలికులకి బాలయేసు తను దర్శనంలో చెప్పిన మాట. ప్రేగ్, ఇన్ఫెంట్ జీసస్ ఆఫ్ ప్రేగ్. అందుకే మీరేం చేయాలి? నీ రహస్య వేదనలను ప్రభువుకి విన్నవించుకోవాలి. ఈమె ఎవరికి చెప్పుకోలేకపోయిందండి. మనం కూడా ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కొన్ని బయట పెట్టలేని పరిస్థితులు ఉంటాయి. ప్రయత్నంలో చిన్న తప్పు చేసింది, అడగాల్సింది దొంగిలించింది దేవుని దగ్గర. కానీ దేవుడు ఏం చెప్పలేదే, ఏమనలేదే. ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను ధైర్యం వహించుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచున్నది. కుమారి అని చెప్తూ ఉన్నాడు. ఒకసారట ఊళ్ళో ఒక మనిషి ఊబిలో ఇరుక్కుపోయాడట. ఆ వైపు రకరకాల మతాల వాళ్ళు వెళుతూ ఉన్నారు. కన్ఫ్యూషియస్ వెళ్ళాడంట. ఏమన్నాడు తెలుసా? మనుషులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదన్నాడంట. మంచి మాట చెప్పాడు. ఇంకొక ఆయన వెళ్ళి, ఇది కర్మ, నీ పాప ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావని చెప్పాడట. ఇంకొక ఆయన అటువైపు వెళుతూ ఇతరులకి ఇది ఒక గుణపాఠం కావాలన్నాడంట. ఆయన ఎవరు? బుద్ధుడు. చూసి నేర్చుకో, ఇతరుల బాధల నుంచి నువ్వు నేర్చుకోవాలని చెప్తాడు బుద్ధుడు. ఇంకొక ఆయన మతస్థుడు, ఇది దైవ చిత్తం అన్నాడట. దేవుని చిత్తం కాదండి. ఊబిలో మనం ఉండడం అనేది దేవుని చిత్తమో కాదు. రహస్య వేదన చేసుకో. యేసు ప్రభు అటు వెళుతూ అన్నాడట, కుమారి నా చేయి పట్టుకో, లేదా కుమారుడా సహోదరా నా చేయి పట్టుకో, నేను నిన్ను రక్షిస్తా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే కుమారి
ధైర్యం వహించము. అంతేకాదు, మానవుడు చేయలేనిది ఆమెకు దేవుడు చేశాడు. మనము పూర్తి విశ్వాసంతో ప్రయత్నించిన ఫలితం లేనప్పుడు నిరుత్సాహం చెందకూడదండి. ఇంకా మంచి జరుగుతుంది అని యాయూరుతో ఇంటికి వెళ్ళాలి. యాయూరు వదిలిపెట్టలేదు. ఏం వదిలిపెట్టలేదు? భయపడకు, నమ్ము అన్న మాటని మనం గుర్తుంచుకోవాలి. ప్రజలు వదిలిపెట్టేశారు, చాలామంది వెళ్ళిపోయారు అప్పటికి, తెలుసా? కానీ యేసు ప్రభు ఆయనతో వెళుతూ ఉన్నాడు. నీతో దేవుడు ఉంటాడండి. జనం అంతా వెళ్ళిపోతారు నిస్సహాయులుగా. కానీ మన విశ్వాసం మనకున్నట్లయితే, ఈరోజు ఏంటి సమస్య? ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఆ ప్రశ్నతో నేను ముగిస్తాను. మనము కూడా క్రీస్తు శరీరంలో భాగమే కదా, సభ్యులమే కదా, దేవుణ్ణి స్వీకరిస్తున్నాం కదా. మరి ఏంటి తప్పు? క్రీస్తు తప్ప? క్రీస్తుదా తప్పు? మనదా తప్పు? ఎందుకు మనలోకి వెంచేసిన ప్రభువు స్వస్థతలు చేయటం లేదు? మనలో ఉండి కూడా మనం స్వస్థత పొందడం లేదంటే, ఆ అమ్మాయి తాకితేనే స్వస్థత పొందుతానని నమ్మింది. మరి యేసు ప్రభు తాకుతున్నాడు కదా. గురువులుగా మేము యేసు ప్రభు యొక్క శరీరాన్ని పట్టుకున్నప్పుడు స్వస్థతలు కలగాలి. మీరు యేసు ప్రభుని స్వీకరించినప్పుడు స్వస్థతలు కలగాలి. ఆత్మీయంగా కూడా స్వీకరిస్తే ఎన్నో స్వస్థతలు దొరుకుతాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆలస్యం చేయడం లేదు. దేవుని ప్రణాళికలో నిన్ను గుర్తుంచుకునే ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో నీవు వచ్చినట్లయితే, నీకు కావాల్సింది విశ్వాసం ఉన్నదా? ఆ విశ్వాసం ఉన్నదా? అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని, ఇదిగో ఆ యాయూరులాగా, ఆ 12 ఏళ్ళు రక్తస్రావంతో బాధపడిన స్త్రీలాగా ప్రభుకి విన్నవించుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగముల పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు, పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పొన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు ఆయన మరలా మహిమతో వెంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవదాతయైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనలో జ్ఞాన స్నానం అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయగలిగిన ప్రభువా, మా ఫ్రాన్సిస్ పోప్ గారిని ఆశీర్వదించండి. వారి ద్వారా మమ్మల్ని ఈ లోకంలో మిమ్మంటి పెట్టుకుని జీవించే విధంగా మలచండి. వారి బోధనల ద్వారా మీ ప్రణాళికను మేము తెలుసుకొని ముందుకు వెళ్ళే శక్తిని శ్రీసభకు దయచేయండి. శ్రీసభలో ప్రభువ అనేక సమయాలలో ఆటుపోట్లు వచ్చినప్పటికి కూడా నువ్వు రక్షించావు. ఈ సమయంలో కూడా రక్షించమని, ప్రత్యేకించి గురువులను దీవించమని, ఈ సమయంలో వారిని కాపాడమని, ముఖ్యముగా ఈ కరోనా కాలంలో, ఈ విపత్తులో దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియచేసే గురువులుగా, అభిషక్తులుగా వారిని ఆశీర్వదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన ప్రభువా, ఈరోజు మీరు దేవుని మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి ప్రభువా,
నీవు ఆలస్యం చేయడం లేదని చెప్తూ ఉన్నావు. మేమే అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. నీ ప్రణాళికలను మేము తండ్రి గ్రహించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. యాయేరుకి ఇచ్చిన విశ్వాసాన్ని మాకు కూడా ఇవ్వు. ఈ లోకంలో మాటలను ప్రభు పెడచెవిన పెట్టి మీ మాట మీద మా మనస్సులను కేంద్రీకరించి మీ మాటలను పూర్తిగా నమ్మి విశ్వసించే శక్తిని మాకు దయచేయమని ఓ ప్రభు ఆమెను చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమెను చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో అనేక మంది బాధలతో ఉన్నారు, మ్రగ్గుతూ ఉన్నారు. రహస్య నివేదనను చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. 12 ఏళ్ల రక్తస్రావముతో పడిన రోగిని ఏ మానవుడు చేయలేని దాన్ని నువ్వు చేసావు ప్రభు. ఈరోజు మరణం అనేది నీ ఉద్దేశం కాదని ప్రతి మనిషి, చనిపోయిన మనిషి కుటుంబంలో మీరు సువార్తను ప్రకటించండి. మేము మరణించిన జీవిస్తాము నిత్య జీవితం అన్న విశ్వాసాన్ని వారికి కలుగ చేసి వారిలో నిరుత్సాహాన్ని తీసివేసి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపండి ప్రభు. ఎంతోమందిని ఆప్తులను కోల్పోయాం. ఇదిగో ఆ మరణావస్థను మేము చూసాం ప్రభు ఈ యాయేరు కుమార్తె విషయంలో. కానీ తండ్రి, నిద్ర నుండి మేము మేల్కోలేనేలాగా నిద్రగా మారింది నాయన. మరణాన్ని మార్చావు. ఆ సంగతిని మేము గ్రహించి మసలుకునే భాగ్యమును దయచేయమని మరి దివ్యవాణి దాతలందరిని ఆశీర్వదించి నిత్య జీవితం కోసం ఎల్లప్పుడూ శ్రమించే బిడ్డలుగా వారిని దీవించమని ఓ ప్రభు ఆమెను చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమెను చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీ వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు విన్నవించుకోండి. ఈ మా మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. అప్పమందు రూపమైన సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైన సత్య సంపన్నుడ నీవే. విశ్వసించి మేము సమర్పించినాము, విశ్వసించి మేము సమర్పించినాము. అందుకో తండ్రి ఆదరించి మమ్ము. ఈ అర్పణ నా హృదయ సమర్పణ. దేవా దేవా నా యేసు దేవా, దేవా దేవా నా యేసు దేవా. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపతైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టుల ప్రార్థించము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలాలను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరున చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసాను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేశారు. అందువలన అంధకారము నుండి అద్భుత నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యాలను మేము ప్రపంచమంతటా ప్రకటించుతున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకితలమనండితో ఏకమై మేము నిరతము మిమ్ము మహిమగీతముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు, దివ్యందున్ భువ్యందున్ నీకే స్తుతుల్. యహమందు పరమందు నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసుతులు, దివ్యందున్ భువ్యందున్ నీకే స్తుతుల్. యహమందు పరమందు నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా, 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. పావన పిత, నిజముగా నీవు పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము, సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పరచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఇలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించము. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయ. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించము.
దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాం. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఎక్కడ తప్పు? క్రీస్తులోనా, మనలోనా, మన విశ్వాసములోనా? అదే క్రీస్తు ప్రభు మన ఇంటికి వస్తున్నాడు. మన హృదయం అనే ఇంటికి ఆత్మీయంగా ఆయన స్వీకరించబోయే సమయము. ఆయన శరీర రక్తాలను కూడా మనం స్వీకరిస్తూ వచ్చాం. ఈ సమయంలో విశ్వాసంతో అడుగుదామా? తొందరలోనే దేవుడు మనందరినీ దర్శించులాగున, మనము దేవాలయాన్ని దర్శించులాగున. అదే సమయంలో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే ఎవరు చేయలేని దేవుడు చేస్తాడని నమ్ముతూ ప్రార్థన చేద్దాం. ఆ సమస్యని ప్రభువుకు చెప్పు. అదేవిధంగా మరణము నుంచి కూడా, మరణాన్ని నిద్రగా మార్చిన ప్రభు నిన్ను నన్ను రక్షించగలిగే దేవుడు. కాబట్టి రెండు చేతులు పైకెత్తి విశ్వాసముతో ప్రార్థనతో ఆ ప్రభుని అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నించుము. శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రున్న కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కడరాత్రి విందుకు జ్ఞాపికై విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. కడరాత్రి విందుకు జ్ఞాపికై విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు, ఈ విందు. కడరాత్రి విందుకు నాతికై విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవాన్ని వసగునట్లు కరుణించము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవించగలుగుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలి నెనురుగల కన్యమరియా మహాపరిశుద్ధమైన భర్త, మా ప్రియ పోషకులు తండ్రినైన పునీత జోజప్ప గారా, మీ ఆదరువును వెదకి మీ ఉపకార సహాయాన్ని అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎప్పుడును వినదలేదని తలంపన అవతరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్ము మీకు అప్పజెప్ప మీ ఆదరువులో నిలుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపనము త్యజింపక దయగా అంగీకరింపన అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమేన్. అందరికీ కొంత ఊరట, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేశారు, మరి ఆంధ్రాలో కూడా చాలా వరకు ఎత్తివేసినట్లు సమాచారం. మరి ప్రత్యేకించి సమయంలో దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ మరొక విధంగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతటితో అయిపోలేదు. ఎందుకంటే మన దేశంలో ఇంకా వ్యాక్సిన్ చాలా తక్కువ మందికి మాత్రమే 2 డోసులు ఇవ్వబడ్డాయి. నేనైతే వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వేసుకోండి. మా స్టాఫ్ కూడా అందరూ కూడా వేసుకున్నారు. అనేది కొంతవరకు అది మనం రక్షిస్తూ ఉంది. దేవుడు మన ప్రయత్నం మనం చేయాలని చెప్తూ ఉన్నారు. అది మన ప్రయత్నం. ఇదే సమయంలో దేవుని ప్రార్థిస్తూ దూరాన్ని పాటిద్దాం. ఎందుకంటే అది రావడం దూరం పాటించకపోవడం వల్ల, మాస్క్ ధరించకపోవడం వల్ల. కాబట్టి శానిటైజేషన్ కూడా చేస్తూ ఈ 3 అంశాలు పాటిస్తూ ప్రతి క్రైస్తవుడు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందుకు వెళదాం. అదేవిధంగా దేవాలయాల్లో కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి. ఎందుకంటే యేసు ప్రభుని మనము స్వీకరించే మన చేతిలో లేదా మన నాలుక మీద స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి మరి
అక్కడ రూల్స్ని బట్టి ఎక్కడైతే అవకాశం ఉందో, లేని వారు మరి దివ్యవాణి ద్వారా అప్పు పండగ ఆదివారం పాల్గొనాలి. అదేవిధంగా ప్రభు వాక్యముతో కూడా మనం నడిపించబడాలి. మరి ఇంకా రాబోయే దినాలలో కూడా, ఎందుకంటే ఇది అటు ఇటుగా ఉంది, కొంతమంది భయపడుతూ ఉన్నారు కొన్ని చోట్ల, అందుకనే ఈ పూజలు కొనసాగిస్తాం. ప్రతి ఆదివారం కూడా 4 పూజలు, ఉదయం 6, 9, మధ్యాహ్నం 12 ఇంగ్లీష్, తర్వాత సాయంత్రం 6 గంటలకి. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో యేసు తిరుహృదయ మాసము పూర్తి కాబోతూ ఉంది. భక్తి యేసు తిరుహృదయానికి అంకితమైన మాసం ఇది, నెల. మరి ఇంకా 4 రోజులు ఉందనుకుంటాను, 3 రోజులు. కాబట్టి 4 రోజుల్లో కూడా మీరు పాల్గొనండి. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా మీరు ప్రార్థనలు అర్పించవచ్చు, కానీ తప్పనిసరిగా పాల్గొనండి. యేసు తిరుహృదయముకు దగ్గరగా ఉంటే మనం దేవుని ప్రేమకు మనం దగ్గరగా ఉన్నట్లు సురక్షితంగా ఉంటాం. ఇదే సమయంలో 30వ తారీఖు పూర్తి చివరి పూజ గమనించాల్సిందిగా. అయితే వచ్చే నెల జూలై నెల యథావిధిగా మామూలుగా పూజలు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అయితే నెల మొదటి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకి జ్ఞాన వడకము, పవిత్ర ధ్యాన వడకము మొదలవుతుంది. ఇది ప్రతి నెల కూడా దివ్యవాణి, మీ దివ్యవాణి నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే దివ్యవాణి నమ్ముతూ ఉంది, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలను ఇవ్వడానికి దివ్యవాణి పుట్టింది. మన విచారంలో వడకాలు ఉండకపోవచ్చు, వెసులుబాటు ఉండకపోవచ్చు, అందరికీ అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్కులో మనం ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. అందుకే ప్రతి నెల కూడా మొదటి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పూజ, 7 నుంచి 8 గంటల వరకు దివ్యసప్రసాద ఆరాధన వాక్య పరిచర్యతోటి. మరుసటి రోజు అనగా శనివారం ఉదయం 7:30 నుంచి 8:30కి వాక్య పరిచర్య, గంట సేపు కూడా. సాయంత్రం 6 నుంచి 8 యథావిధిగా మనం అనుకున్నట్లుగా పూజ, సప్రసాద ఆరాధన. మరుసటి రోజు అనగా ఆదివారం 7:30 నుంచి 8:30 వరకు కూడా మళ్ళీ ప్రత్యేకించి వాక్య పరిచర్య, సాయంత్రం 6 నుంచి 8 పూజ, సప్రసాద ఆరాధనతో ముగుస్తుంది. ఇవి అర్పించవచ్చు. అట్లాగనే అందరూ అన్నిటికంటే ముఖ్యంగా పాల్గొనవలసిందిగా మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈసారి ఫాదర్ క్రీస్తు గారు, హోలీ స్పిరిట్ ప్రొవిన్షియల్ కాదు, జనరల్ సుపీరియర్, వారు నిర్వహిస్తూ ఉన్నారు. అంశము జీవిత పరమార్థము, దైవ జ్ఞానము, ప్రేమ, సేవ. మన జీవిత అర్థం తెలుసుకోవడానికి ఆ అంశము ఉపయోగపడుతుంది. అట్లాగనే ప్రియులారా, ఒకే మాట, మీరు ఈ దివ్యవాణిని సాకుతూ, ఈ దివ్యవాణిని నడిపిస్తూ, కేవలం ప్రార్థనలతోనే కాదు, ఈరోజు పౌలు గారు చెప్పారు 2వ పట్టణంలో, మీకు ఉన్నదాన్ని మీరు ఇస్తే మీకు లేని దాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు అందరికీ సమన్యాయం జరుగుతుంది ఆ విధంగా. కాబట్టి మీకున్నదాన్ని మీరు ఇస్తే దేవుడు మీకు లేని దాన్ని ఇస్తూ, ఈ దివ్యవాణి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. రోజు 100 మంది దాకా అన్యులు సైతం కాల్స్ చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు పొందుతూ ఉన్నారు, ప్రార్థనలు అడుగుతూ ఉన్నారు, దేవుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మేమందరినీ నేను అర్థించేది ఏంటంటే, మీ వంతు సహాయం చేసిన వాళ్ళు దేవుని ఆశీర్వాదం. ఇంకా మీరు పాల్గొనకపోయినట్లయితే 2 చేపల 5 రొట్టెల ద్వారా కొంతమంది డొనేషన్ ఇస్తున్నారు. అది సంవత్సరం పాటు నేను ఎంత ఇస్తానని మీరు వాగ్దానం చేస్తే అది ఈజీ అవుతుంది మాకు. అట్లాగని లేదు నెలవారీ ఎంత ఇస్తానని చేస్తే బాగుంటుంది. చాలామంది ముందుకు వస్తున్నారు, ఆ విధంగా సంతోషం. అట్లాగనే మరి కార్పస్ ఫండ్ కూడా ఇంకా చెల్లించిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. 511 మంది దాకా ఇప్పుడు బుక్ చేసుకుని ఉన్నారు. ఇంకొక 200 మందికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి దివ్యవాణి కొరకు కూడా మీరు ప్రార్థనలో గుర్తు చేసుకొని, మరి ఈ యజ్ఞం ఆధ్యాత్మిక యజ్ఞం ఈ రోజుతో కాదు, కరోనా వెళితే పోయేది కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఎక్కువగా లోతైన జ్ఞానం పొందడానికి అనేక కార్యక్రమాలు, కొన్ని సినిమాలు కూడా చేయాల్సింది,
కానీ కలిసి రాలేదు ఈ కరోనా వల్ల. తొందరలో సీరియల్ అల్ఫోన్సమ్మ గారి జీవిత చరిత్ర సీరియల్ రాబోతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు మీకోసం దేవుడు అవకాశం ఇచ్చిన కొద్దీ చేస్తామని మీకు మాట ఇస్తూ మీ వంతు మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చాటుదము యేసు ఘననామం, చాటుదము యేసు నామము ఎల్లప్పుడు, చాటుదము యేసు ఘననామం, చాటుదము యేసు నామం ఎల్లప్పుడు. ఆయన పలికిన మాటలను నిరతము స్మరింతుము, ఆయన చేసిన మేలులకై మరువక స్తుతింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా.